ఈ గణపతి ఫేస్ కట్ కొంచెం సేమ్ అనిపిస్తుంది నాకైతే. ఈ మోడల్స్ వచ్చేసి మనకు ఒక 9 to 10 పీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ చింతామణి అయితే తయారు చేసారు. మన తెలంగాణ స్టైల్ గణేష్కి ఏంటంటే ఇట్లా బుజ్జి అయితే చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ అన్నీ వచ్చేసి మనకి ఒక 5 feet ఉన్న గణేష్లు. హాయ్ గైస్, మామూలు వచ్చేసి మనం ఎల్లారెడ్డిపేట మన మండల్ గొల్లపల్లి లొకేషన్లో అవుతున్నాం. మన గొల్లపల్లి లొకేషన్లో ఒక 2 sheds అయితే ఉంటాయి. మనకు చాలా అంటే చాలా మంది అయితే కామెంట్ చేస్తారు గొల్లపల్లి లొకేషన్లో గణేష్ షెడ్ చూపెట్టండి అని. ప్రజెంట్ మనకి ఇక్కడ అయితే మన గణేష్ కలరింగ్ అయితే కాలేదు, అందుకే నేనైతే వీడియో అయితే కొంచెం లేట్ చేసిన. బట్ మీరైతే చాలా అంటే చాలా మెసేజ్ చేస్తారు మన గొల్లపల్లి లొకేషన్ షెడ్ చూపెట్టని. ఇప్పుడు మీకోసం అయితే షెడ్ అయితే చూపిస్తా. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇష్టం అయితే ఫాలో గారి. మనకి లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే ఇది రాచర్ల కాలేజ్. ఇటు పోతేనేమో గొల్లపల్లి, ఇటు పోతేనేమో ఎల్లపేట. కొంచెం మనకి రాచర్ల కాలేజ్ ఆపోజిటే మనకి ఇక్కడ షెడ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ షెడ్, అది వచ్చేసి సెకండ్ షెడ్. ఇప్పుడైతే మనం ఫస్ట్ సెకండ్ షెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఇదైతే సెకండ్ షెడ్, అది ఫస్ట్ షెడ్, ఇది సెకండ్ షెడ్. సెకండ్ షెడ్లో మొత్తం ముంబై స్టైల్ గణేష్లు ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇవి వచ్చేసి మనకి పోయినసారి గణేష్లు. మనకి ఓన్లీ ఈసారి మోడల్స్ చూపిస్తాను నేను. ఈసారి మోడల్ 2025లో మన గొల్లపల్లి లొకేషన్లో చింతామణి అయితే తయారు చేశారు. ఇక్కడ అన్ని ఇక్కడ మొత్తం ఇక్కడ రో మొత్తం చింతామణి గణేష్లు. మనకి డైరెక్ట్ ఇటు సైడ్ అయితే లక్ష్మణుడు, ఇటు సైడ్ మధ్యలో గణపతి పొజిషన్లో వచ్చేసి రాముడు, ఇటు సైడ్ వచ్చేసి సీత. ఇక్కడ వచ్చేసి మనకి హనుమంతునికి బదులు ఏంటంటే మనకి లయన్ ఇచ్చారు. ప్రజెంట్ మనకి ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. మనకి కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. ఒక 9 to 10 feet దాకా ఉంటుంది ఈ గణేష్ వచ్చేసి. ఇక్కడ రో మొత్తం అవే చింతామణి గణేష్లు. ఇక్కడ మన తెలంగాణ స్టైల్ బుజ్జ గణపతి. ఈ మోడల్స్ ఒక 8 to 9 pieces దాకా ఉన్నాయి. మన తెలంగాణ స్టైల్ గణేష్కి ఏంటంటే ఇట్లా బుజ్జ అయితే చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది. మంచిగా ఉంది గణపతి వచ్చేసి. ఈ గణపతి దాదాపు వచ్చేసి ఒక 9 to 10 feet దాకా ఉంటుంది. ఇక్కడ అన్ని ఇవే గణేష్లు. ఇక్కడ వితౌట్ బ్యాక్గ్రౌండ్ చింతామణి గణేష్లు, అక్కడ విత్ బ్యాక్గ్రౌండ్ చింతామణి గణేష్లు ఉన్నాయి. ఇక్కడ వితౌట్ బ్యాక్గ్రౌండ్ చింతామణి గణేష్లు ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి చిన్న ముంబై స్టైల్ గణేష్. ఇక్కడ రో మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ మోడల్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మనకి సన్ టైప్ ఇచ్చారు, మంచిగా ఉంది. కింద మనకి ఆరామ్సే కూర్చుంది మన సోఫా పైన గణేష్లు. ఈ గణపతి దాదాపు హైట్ వచ్చేసి ఒక మనకి 4.5 feet దాకా ఉంటుంది. ఇక్కడ అన్ని సేమ్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి గరుడ మహారాజ్ పైన కూర్చుంది గణపతి. అటు సైడ్ ఇటు సైడ్ కాలేసి కింద వచ్చేసి మన గరుడని ఇచ్చారు, పైన వచ్చేసి గణపతి కూర్చుంది. గణపతి డీటెయిల్ వర్క్ ఇట్లా బాగుంది. మనకి స్మూతింగ్ వర్క్ చాలా అంటే చాలా నీట్గా చేశారు. ప్రజెంట్ మనకైతే ఇక్కడ కలరింగ్ అయితే ఏం కాలేదు, అందుకే నేను అప్డేట్ అయితే కొంచెం లేట్ ఇద్దామని అయితే ఆగిన. మీరు చాలా మంది అయితే నాకు కామెంట్ మీద కామెంట్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ అన్నీ వచ్చేసి మనకి ఒక 5 feet ఉన్న గణేష్లు. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక ట్రీ టైప్ ఇచ్చారు. మంచిగా ఇటు సైడ్ వచ్చేసి నెమలి, కింద నంది. ఇక్కడ వచ్చేసి మంచిగా చూసుకోవచ్చు నెమలి పైన కూర్చుంది గణపతి. వచ్చేసి చిన్న ఎలుక కూడా ఇచ్చారు. ఈ గణపతికి మనకి ముంబై స్టైల్ ఎక్కువ ఉంది. దాదాపు వచ్చేసి ఒక 5 feet దాకా ఉంటాయి. ఇక్కడ అన్ని సేమ్ మోడల్స్ ఉన్నాయి గణపతులు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి మనకి శివుడు అవతారం ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చేసినా చూసుకోవచ్చు, డీటెయిల్ వర్క్ ఇట్లా బాగా ఇచ్చారు. ముంబై స్టైల్ గణేష్ దాదాపు వచ్చేసి ఒక 5 feet దాకా ఉంటుంది. ప్రజెంట్ మనకైతే ఇక్కడ అన్నీ అయితే వర్క్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ రో మొత్తం సేమ్ గణేష్లు ఉన్నాయి. ఇక్కడ పోయినసారి గణేష్, బట్ ఏంటంటే దీన్ని మళ్ళీ రిమోడిఫై చేస్తారో ఎగ్జాక్ట్ అయితే మనకైతే ఏం తెలియదు. ప్రజెంట్ అయితే ఇక్కడైతే పెట్టారు, ఒక 3 models అయితే ఇక్కడైతే పెట్టారు. ఇప్పుడైతే మనం వచ్చేసి ఫస్ట్ షెడ్లోకి పోదాం. ఫస్ట్ షెడ్లో కూడా కొన్ని ముంబై స్టైల్ గణేష్లు ఉన్నాయి, చూపిస్తా. ఈసారి మొత్తం మన తెలంగాణ మొత్తం ముంబై స్టైల్ గణేష్లే. మొత్తం ఇక తెలంగాణ గణేష్లు తక్కువ అయిపోయినాయి, ముంబై స్టైల్ గణేష్లు ఎక్కువ అయిపోయినాయి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ షెడ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ రో మొత్తం సేమ్ గణేష్లే, ముంబై స్టైల్ గణేష్లు. బ్యాక్గ్రౌండ్ చిన్నగా మనకి సోఫా టైప్ అయితే ఇచ్చారు చూసుకోవచ్చు. ఈ గణపతి దాదాపు వచ్చేసి మనకు ఒక 9 feet దాకా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకోటి సోఫా పైన కూర్చుంది. ఇటు సైడ్ వచ్చేసి ఎలిఫెంట్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఆర్చి మంచి డిఫరెంట్ ఇచ్చారు. ఇక్కడ సైడ్ అయితే ఒక అమ్మవారిని అయితే ఇచ్చారు. ఇక్కడ సైడ్ ఫ్లవర్ ఇచ్చారు. మంచిగా సోఫా పైన మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ ఉంది. దాదాపు గణపతి హైట్ వచ్చేసి ఒక 5 feet దాకా ఉంటుంది. ఇక్కడ రో మొత్తం సేమ్ గణేష్లు. నేను డిఫరెంట్ ఉన్న గణేష్లే చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ గణపతి కొంచెం నాందేడ్ ఫేస్ కట్లే కనిపిస్తుంది. ముంబై స్టైల్ గణేష్ కొంచెం డిఫరెంట్ ఉంది. మనకి మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ ఉంది. సోఫా పైన అయితే కూర్చుంది. బ్యాక్గ్రౌండ్లో ఇటు సైడ్ అటు సైడ్ అంశ ఇచ్చారు. మధ్యలో చిన్న రౌండ్ షేప్లో అయితే మనకైతే కృష్ణుడి అయితే ఫ్లూట్ అయితే ఇచ్చారు. ఈ గణపతి కూడా దాదాపు హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet దాకా ఉంటుంది. ప్రజెంట్ మనకి వర్క్ అయితే చేస్తారు బ్రదర్స్ అయితే మనకి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు. ఈ గణేష్ సేమ్, బట్ ఏంటంటే ఈ గణేష్కి బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఈ గణేష్కి బ్యాక్గ్రౌండ్ రాలేదు అంతే. మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ గణేష్ అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ముంబై స్టైల్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఈ గణపతి దాదాపు వచ్చేసి ఒక 10 feet దాకా ఉంటుంది. ఇది విత్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక 11 to 12 feet దాకా ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. మంచిగా ఉంది చూసుకోవచ్చు. మనకి ఇంకా ప్రజెంట్ కలరింగ్ వర్క్ అయితే ఏం కాలేదు. మనకి బ్రదర్స్ అయితే మార్నింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు చూసుకోవచ్చు. మనకు మార్నింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడ చూసినా గణేష్ ఇవన్నీ
మార్నింగ్ మనకైతే స్మూతింగ్ ఫేస్ ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకో 1 వీక్ టైం పడుతుంది కావచ్చు ప్రజెంట్. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి ఈ గణపతి ఫేస్ కట్ కొంచెం సేమ్ అనిపిస్తుంది నాకైతే. దాదాపు ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు ఒక 9 to 10 feet దాకా ఉంటుంది. మొత్తం డిజైనింగ్ వర్క్ చూసుకోవచ్చు మామ, కిర్రాక్ ఉంది. ఇక్కడ ఇంకోటి మన చిన్న గణేష్ ఇటు సైడ్ వచ్చేసి మనకి రామ మందిర్లో రాముడు ఎట్లుంటాడు సేమ్ అట్లే ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసి మన రామ మందిర్ టెంపుల్. మన గణేష్ వచ్చేసి కింద సోఫా పైన కూర్చుంది. కిర్రాక్ ఉంది. ఇక్కడ ఇంకోటి మనకి గణపతి అయితే నిల్చొని ఉంది. ఇట్లా మన ఎల్క పైన అయితే కాలు పెట్టి అయితే నిల్చొని ఉంది. దాదాపు వచ్చేసి ఒక 10 feet పైన ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ మాత్రం కిర్రాక్ ఉంది మామ. తొండం చూసుకోవచ్చు. ఈ గణపతికి తొండం చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. ఇట్లా తిరిగి ఇట్లా నిలబడ్డది తొండం. ఇక్కడ అన్నీ వచ్చేసి మనకి చిన్న గణేష్లు. ఇవి మనకు పోయినసారి గణేష్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎల్క పైన కూర్చున్న గణేష్లు. పోయినసారి గణేష్లు ఒక 3-4 మోడల్స్ అయితే మిగిలిపోయినాయి. ఇక్కడ పంచముఖ గణేష్ చూసుకోవచ్చు. మనకి 3 heads అయితే వచ్చినాయి. ప్రజెంట్ మనకైతే ఇది పోయినసారి గణేష్, ఈ ఇయర్ గణేష్ అయితే కాదు. ఇక్కడ అన్ని చిన్న గణేష్ చూసుకోవచ్చు, మిగిలిపోయినాయి పోయినసారి. ప్రజెంట్ మన గొల్లపల్లి లొకేషన్లో అప్డేట్ అయితే ఇది. ఇప్పుడు చూపెట్టిన గణేష్లలో మీకు ఏ గణపతి నచ్చిందో ఫస్ట్ మన కామెంట్ పెట్టండి. ఇక్కడ ఇంకోటి డిఫరెంట్ స్టైల్ గణేష్ చూసుకోవచ్చు. మనకి ఇటు సైడ్ వచ్చేసి హంస వచ్చింది. హంస పైన అయితే మంచిగా గణపతి కాలు పెట్టి అయితే కూర్చుంది. బ్యాక్గ్రౌండ్ అయితే డిఫరెంట్ ఇచ్చారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది గణపతి. దాదాపు వచ్చేసి ఒక 13 feet దాకా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఒక దేవుని అయితే ఇచ్చారు. మనకి ఇటు సైడ్ ఒక దేవుని ఇచ్చారు. మొత్తం మనకి దేవునికి అయితే ఒక 5 heads వచ్చినాయి. ఇటు సైడ్ వరాహ రూపం వచ్చింది. ఇటు సైడ్ గణపతి వచ్చింది. కిర్రాక్ ఉంది. మనకి చాలా అంటే చాలా పెద్దగా ఉంది గణపతి చూసుకోవచ్చు. మనకి ఫ్రేములనే పడతలేదు. ఈ మోడల్స్ వచ్చేసి మనకు ఒక 9 to 10 pieces అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ మనకి గణేష్లు కిర్రాక్ ఉంది. ఇక్కడ ఇప్పుడు చూపెట్టిన చిన్న గణేష్లు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ రో మొత్తం సేమ్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ పరశురాముని అయితే ఇచ్చారు. పరశురాముడు అయితే గుడ్డలు పట్టుకుని అయితే ఇట్లా భయంకరంగా ముంగటికి వస్తున్నట్టుంది. ఇక్కడ మనకు వచ్చేసి చిన్న టెంపుల్ టైప్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మనకి ముంబై స్టైల్ గణేష్ మంచిగా సోఫా పైన కూర్చుంది. తొండం చూసుకోవచ్చు మామ, కిర్రాక్ ఉంది. ఇంకా ప్రజెంట్ మనకి వర్క్ అయితే ఏం కాలేదు. గణపతి దాదాపు హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet దాకా ఉంటుంది. ఇక్కడ అన్ని సేమ్ మోడల్ గణేష్లు. ప్రజెంట్ మన గొల్లపల్లి లొకేషన్లో అప్డేట్ అయితే ఇది. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి మళ్ళీ కలరింగ్ అని అప్డేట్ ఇస్తాను. ఫాస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టా అయితే ఫాలో గారి. అట్లే ఇప్పుడు చూపెట్టిన గణేష్లలో మీకు ఏ గణపతి నచ్చింది కూడా ఫాస్ట్ మన కామెంట్ పెట్టరు. చల్లైట్ మళ్ళా బాయ్.